అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీసీలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు మందకృష్ణ మాదిగ. మరో ఉద్యమం తప్పదంటున్న మందకృష్ణ మాదిగతో మా బ్యూరో చీఫ్ నరేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం నేను జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ జేఏసీకి సంబంధించినటువంటి ఆఫీస్లో ఉన్నాను. దీనికి మద్దతుగా ఏదైతే ఈ రోజు నుంచి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు తీసుకుంటున్నారు, దీంట్లో కేవలం 17% మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుండడం తీవ్రంగా తప్పుపడుతున్నారు. మద్దతుగా మందకృష్ణ మాదిగ కూడా, ఎందుకంటే దళిత సమాజం కోసం ఆయన 30-40 సంవత్సరాలుగా ఫైట్ చేశాడు. ఎస్సీ రిజర్వేషన్ కోసం సాధించినటువంటి పరిస్థితి కనుక మీకు నేను తోడుగా ఉంటానని కూడా ఆయనే ఇక్కడికి రావడం జరిగింది. ఈ నెల 30వ తేదీ నాడు ఒక భారీ ర్యాలీ కూడా తీయడానికి నిర్ణయం తీసుకున్నారు జేఏసీ తరఫున. మన దగ్గర మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లో నిర్ణయం తీసుకున్నారు 42% అని, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా 17% అటు ఇటుగానే కనిపిస్తోంది. మరి ఏ రకంగా మీరు దీన్ని అర్థం చేసుకుంటారు? ఇది టోటల్గా తెలంగాణలో ఉండబడే దాదాపు 2 కోట్లకు పైగా ఉండబడే నా బలహీన వర్గాల సమాజాన్ని కొంత కాంగ్రెస్ మోసం చేసినట్టు అయింది. నిజంగా నా బలహీన వర్గాల ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పి నా బలహీన వర్గాల్లో ఎన్నో ఆశలు పెట్టుకొని పంచాయతీ ఎన్నికల్లో కానీ ఇతరాతర ఎన్నికల్లో కానీ నిలబడడానికి ఎంతో ఉత్సాహంతో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ దానికి విరుద్ధంగా, కామారెడ్డి డిక్లరేషన్కి విరుద్ధంగా, తాము తీసుకున్న శాసనసభలో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా, అదే సమయంలో జీవోలకు విరుద్ధంగా, వాళ్ళు తీసుకున్న జీవోలకు విరుద్ధంగా కనీసం కోర్టు తీర్పులు ఫైనల్గా రాకముందే చివరికి అంతకుముందు అమలు చేసిన రిజర్వేషన్ల కంటే మరింత తగ్గించి రిజర్వేషన్లు అమలు చేయడం అనేది ఇది నమ్మక ద్రోహమే కాదు, ఇది ఎన్నిపోటు పొడిచినట్టయింది, ముందు పోటు పొడిచినట్టయింది. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. 56% రిజర్వ్ బీసీలు ఉన్నారనే విషయం తేల్చింది కమిషన్. 42% ఒప్పుకున్నది ప్రభుత్వం. 56 లేదు, 42 లేదు. కనీసం అంతకుముందున్న ఎన్నికల్లో, పోయినసారి జరిగిన ఎన్నికల్లో 23% అన్న రిజర్వేషన్లు అమలు జరిగినాయి. ఇప్పుడు 17%కి వచ్చేసినాయి. అంటే 56 లేకుండా పోయింది, 42 లేకుండా పోయింది. అంతకుముందున్న ఎన్నికల సమయంలో అమలు జరిగిన 23 లేకుండా పోయింది. మరింత తగ్గించడం అంటే ఇది ఎన్నుపోటు ముందు పోటు పోసినట్టు అయింది అనే విషయం రుజువు అవుతుంది. ఏదేమైనా ఇది నా బలహీన వర్గాల ఆకాంక్షలను చాలా నిరుత్సాహపరిచినట్టు అయింది కాకుండా ఇది ప్రతి గుండె రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఆ విషయంలో ఖచ్చితంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మీకు నిజంగా అమలు చేయాలని చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి ముందు మాట్లాడండి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో యూపీఎఫ్ భాగస్వామ్య పక్షాలన్నీ ఇదే అంశం మీద కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నాలు గట్టిగా చేయండి. అదే సమయంలో రాజ్యాంగ ధర్మాసనం విస్తృతంగా ఏర్పడడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ మీరు చేసేటట్టుగా చేయండి. అంటే ఇవన్నీ మేము ఆల్రెడీ చేస్తున్నాము. అసెంబ్లీలో, మండలిలో కూడా తీర్మానం చేశాము, డెడికేషన్ కమిషన్ వేసాము, కులగణన మొత్తం కూడా తీసుకొచ్చాము, ఆ రిపోర్ట్ అంతా చేశాము, మా ప్రయత్నాలు చేశాం. చివరికి ఏం చేయలేకపోవడం వల్లనే ఈ రకంగా ఇవ్వాల్సి వస్తుంది, లేట్ అవుతుంది అనే ఉద్దేశాన్ని ఈ ప్రభుత్వం చెప్తుంది. ఓకే, మీరు 3 ప్రయత్నాలు చేస్తే కొంత సమాజం గమనించడానికి అవకాశం లేదు. నంబర్ 1, కోర్టు తీర్పు వచ్చేంతవరకు వేచి చూసినా కూడా ఒక అంశం మీరు చేసినట్టు అయ్యేది. 2, పార్లమెంట్లో బిల్లు మీద ఒత్తిడి పెట్టడానికి ప్రయత్నం చేస్తే నిజంగానే చేసిన ప్రయత్నాలు చేసినట్టు అయ్యేది. 3వది, కనీసం ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అఖిలపక్షం కేంద్రం వద్దకు తీసుకెళ్తే కేంద్రం చేయాల్సిన లీగల్ పనులు, పొలిటికల్ పనులు అన్ని పూర్తి చేశాము అని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. ఆ 3 పనులు చేయలేదు కదా. ఎందుకు తొందర? ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు? కోర్టు తీర్పు ఇంకా నెలకో 15 రోజులకో రాబోతుంది కదా. ఇన్నాళ్ళు ఆగింది, ఆ 15 రోజులు, నెల రోజులు ఆగితే పోయేది ఏం లేదు కదా. పోనీ ఇవాళ వేరే అంశం మీద అఖిలపక్ష సమావేశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహించింది. అట్లాంటిదే 42% రిజర్వేషన్ మీద అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే అయిపోతుంది కదా, లేదా పార్లమెంట్లో గట్టిగా మాట్లాడితే అయిపోతుంది కదా. అంటే మీ బాధ్యత మీరు సక్రమంగా నెరవేర్చలేదనే విషయం రుజువు అవుతుంది. ఇది నమ్మక ద్రోహం తప్ప మరొకటి అనిపించలేదు. కాబట్టి సర్పంచ్ ఎన్నికలకు ఇప్పుడు జరిగింది అది అయిపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో మేము 42 కంటే ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు చెప్తున్నారు. కాసేపటి క్రితం మంత్రులు కూడా మాట్లాడారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక విషయం ఏంటంటే, నా బలహీన వర్గాల సమాజాన్ని మరింత నమ్మించడానికి జరిగే ప్రయత్నంలో అట్లాంటి మాటలు ఏమో కానీ ఇప్పుడు అమలు చేయింది వచ్చే నెల ఎట్లా అమలు చేస్తారో చెప్పండి. ఇప్పుడు ఈ డిసెంబర్లో అమలు జరిగింది, జనవరిలో ఎట్లా అమలు చేస్తారో చెప్పేసేయండి. అమలు చేయడానికి వీలు లేదు కదా. మరి వీలు లేనప్పుడు ఎందుకు మాట్లాడతారు?
మీరు డిక్లరేషన్ చేతిరి వదిలిపెట్టేసిరి, మీరు జీవోలు తీసిరి వదిలిపెట్టేసిరి, మీరు తీర్మానాలు చేసిరి వదిలిపెట్టేసిరి, చివరికి కోర్టు తీర్పు రాకముందే మీరు ఎన్నికలకు పోతారు. అంటే మీరు నమ్మించే ప్రయత్నం చేసి అండగా నిలబడి తీసుకున్నారే కానీ ఫైనల్గా అండగున్న ఆ వర్గానికి సంపూర్ణ న్యాయం చేసినట్టయితే లేదు కదా, నమ్మక ద్రోహం చేసినట్టే ఉన్నది. అంటే బీసీల ఐక్యత సరిగా లేకపోవడం వల్లనే ఇదంతా జరిగింది, ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నటువంటి భావన మీకు కలుగుతుంది. అందుకని మీరు దళిత ఉద్యమాలు అడిగారు, ఎందుకంటే 34 సంవత్సరాలుగా ఫైట్ చేశారు, బట్ మీరు ఎట్టకెళ్ళకి సాధించారు. కానీ బీసీలో ఆర్ కృష్ణ వర్గం, జాజుల శ్రీనివాస్ గౌడ్ వర్గం, జేఏసీ ఇట్లా పలువురు మేధావులు ఎవరికి వాళ్ళే ఉన్నారు. బట్ దీనివల్ల ఏమన్నా వాళ్ళు దాని అడ్వాంటేజ్గా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందా? అట్లేం లేదు. మీరు గమనిస్తే నాకు తెలిసి అంతకుముందుతో పోల్చుకుంటే దశల వారీగా నా బలహీన వర్గాల చైతన్యం, నా బీసీల చైతన్యం పెరుగుతుంది, సంఘటిత శక్తి కూడా పెరుగుతుంది. చైతన్యం సంఘటిత శక్తి పెరగకపోతే ఓకే, మొన్నటి బంధు 100% సంపూర్ణంగా ఎట్లా బంద్ అవుతుంది చెప్పండి? అంటే ఎవరన్నా కావాలని దీన్ని బలహీనం చేయడానికి మాట్లాడే మాటలే కానీ రోజు రోజు నా బలహీన వర్గాల ఉద్యమం బలపడుతుందనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. కాబట్టి ఈ బలమైన ఉద్యమాన్ని నాకు తెలిసి తమ్ముడు, ఇప్పుడు మన ఇష్టం ఉన్నా లేకపోయినా మీ అందరికీ తెలుసు, ఒకనాడు ఆర్ కృష్ణన్న నాయకత్వంలోనే తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ పనిచేశాడు, చాలామంది పనిచేశారు. నాకు తెలిసి అన్న ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళక ముందు వరకు బీసీలు ఐకాన్ ఎవరనంటే చెప్పాడు కదా, బీసీలు ఐకాన్ ఎవరంటే కృష్ణన్నే చెప్పాడు. కానీ కృష్ణన్ ఎప్పుడైతే రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళిపోయాడో ఆ తర్వాత ఆ లోటును భర్తీ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నాడంటే శ్రీనివాస్ గౌడే ప్రయత్నం చేస్తున్నాడని ఇది వాస్తవం, అది మొహమాటం కాదు, ఇది వాస్తవం కదా. కాబట్టి ఒక లోటును భర్తీ చేసే ఉద్యమం ఇక్కడ జరుగుతున్నప్పుడు, అది ముందుకు సాగుతున్నప్పుడు అది మరింత శక్తివంతంగా మారుతుందే తప్ప బలహీనంగా మారదని మేము భావిస్తున్నాం. మీరు ఎట్లా ఆర్ కృష్ణ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఆయన రాజ్యసభ ఎంపీగా ఉండడం, బీజేపీతో ఉన్న నేపథ్యంలో బీజేపీ అవన్నీ పరిష్కరించాల్సిన దశలో ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నారు అనేటువంటి విమర్శ కూడా ఉంది. ఒకళ్ళిద్దరు వల్ల ఫైట్ చేసేది, ఎందుకంటే ఆయన 40 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు బీజేపీతో ఉండడం వల్ల ఇది సాధ్యం కాలేకపోయింది అన్న విమర్శను ఎట్లా? ఒకటి ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు ఎవరి పాత్ర వాళ్ళు పోషించడానికి అవకాశం ఉన్నది. కేంద్రంలో ఈ చొరవ తీసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేయాలి. బీజేపీలో ఒక బలహీన వర్గాల నాయకుడే ఆర్ కృష్ణ ఉన్నాడు కాబట్టి అక్కడ కేంద్రాన్ని ఒప్పించే విషయంలో, ప్రధానమంత్రిగా నొప్పించే విషయంలో, ఇక్కడ ఉండబడే స్థానిక బీసీ నాయకత్వాన్ని ఒప్పించి ఢిల్లీకి తీసుకెళ్లే విషయంలో అన్న అక్కడ ఉండి క్రియాశీలంగా పాత్ర పోషించే అవకాశం ఆయనకున్నది, ఆయన ఉండాలని నేను కోరుతున్నాను నేను. కానీ ఇక్కడ వాగ్దానాలు నిలబెట్టి ఉంచుకునే విషయంలో, ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విషయంలో శ్రీనివాస్ గౌడ్ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత ఈయన మీద నెట్టబడ్డది. ఈయన ముందుకెళ్తున్నాడు, ఆయన ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను నేను. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.